ఓం శక్తి పరాశక్తి. ఈరోజు ఈ వీడియోలో కరణ పిచాచి దీక్ష ఎలా చేయాలి, ఈ దీక్ష చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కరణ పిచాచి దీక్ష చేయాలంటే కరణ పిచాచికి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని మీరు ముందు పెట్టుకొని కరణ పిచాచి మంత్రం 108 సార్లు బ్రహ్మ ముహూర్తంలో మీరు జపం చేయడం వలన మీకు కరణ పిచాచి తొందరగా సిద్ధి అవుతుంది. ఈ కరణ పిచాచి యంత్రం చాలా పవర్ఫుల్ అయినది, అద్భుతమైనది. ఈ యంత్రం మీ దగ్గర ఉంటేనే మీకు కరణ పిచాచి తొందరగా సిద్ధి అవుతుంది. కరణ పిచాచి యంత్రం మీ దగ్గర లేకపోతే మీరు ఎంత మంత్ర జపం చేసినా మీకు సిద్ధి అవ్వదు. యంత్రం మీ ముందు ఉంచుకొని మీరు మంత్ర జపం చేస్తే మీకు తొందరగా సిద్ధి అవుతుంది. కరణ పిచాచి మంత్రం: ఓం నమో కరణ పిచాచిని ఓం ఐం క్లీం శ్రీం హ్రీం ఓం పట్ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు రోజుకు 108 సార్లు జపం చేయాలి. ఈ కరణ పిచాచి యంత్రం మీ దగ్గర పెట్టుకొని మీరు ఈ మంత్ర జపం చేయాలి. ఈ యంత్రం మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు యంత్రాన్ని కొరియర్ రూపంలో అందజేస్తాము. ఈ కరణ పిచాచిని సిద్ధి మీరు చేసుకోవడం వలన మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయి. అలాగే మీరు ఇంకొకరికి కూడా వాళ్ళ కష్టాలకి పరిహారం చేయొచ్చును. ఎవరి గురించైనా మీరు సులభంగా తెలుసుకోవచ్చును. కరణ పిచాచి మీరు ఎవరి గురించి అడిగినా మీకు చెవిలో వచ్చి చెప్తుంది. ఎలాంటి విషయాలైనా మీరు అద్భుతంగా తెలుసుకోవచ్చు. లక్కీ నెంబర్, మట్కా నెంబర్, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ముందుకు ఏం జరగబోతోంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మీరు ఈ కరణ పిచాచి సిద్ధి చేసుకోవడం వలన మీరు సులభంగా తెలుసుకోవచ్చు. మీరు మా దగ్గర కరణ పిచాచి దీక్ష తీసుకోవచ్చు, యంత్రము తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. ఓం శక్తి పరాశక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.